హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ వ్లాగ్స్. నేను వల్లి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. ఫ్రెండ్స్, మనకి ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ గురించి అండి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నిండా మంచిగా కాయలు కాయాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి టిప్స్ పాటించాలి, దాంతోపాటుగా ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అసలు దీనికి సీజన్ ఎప్పుడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు వీడియో అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అనేది జూన్ నుంచి డిసెంబర్ వరకు అయితే ఉంటుందండి. మనం ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే మనమైతే కొన్ని టిప్స్ అయితే పాటించాలి. అవేంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఈ డ్రాగన్ ఫ్రూట్ పైన కొమ్మల పైన అయితే మనం టిప్స్ అయితే కట్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడైతే గార్డెన్లో అయితే డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు అంతా మంచిగా కాయలు వచ్చినాయి. అదే కాకుండా కొత్త కాయలు, పూత, పిందె అంతా మంచి స్టేజ్లో ఉందండి. అసలు ఇలా రావడానికి నేను ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది అయితే చెప్తున్నాను. ఇక్కడ మా బాబు అయితే కాయలు అయితే కోసాడండి. ఈ కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను ఇలా కొంచెం ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇలా పైన టిప్స్ అయితే కట్ చేస్తూ ఉంటానండి. ఇలా పైన టిప్స్ కట్ చేస్తూ ఉంటే ఈ టిప్ కట్ చేస్తున్న చోట నుంచి అయితే మనకి కాయలు అయితే వస్తూ ఉంటాయి. ఇలా ఒక కొమ్మ నుంచి అయితే ఎక్కువ పూత అది వస్తూ ఉంటుంది. ఒకే కొమ్మ నుంచి ఎక్కువ పూత వస్తూ ఉన్నప్పుడు కూడా ఒక టిప్ చెప్తానండి. దాంట్లో కూడా 2-3 కాయలు అయితే తీసేయండి. తీసేస్తే మిగతా కాయలు అయితే వచ్చే కాయలు అయితే మంచి బలంగా పెద్దగా వస్తాయి. నేనైతే ఒకే కొమ్మకు వచ్చిన కాయలు అయితే ఉంచేసాను. దానివల్ల కాస్త చిన్న సైజులో వచ్చినాయి. చూస్తున్నారు కదండి. ఇలా పైన టిప్స్ అయితే కట్ చేసేయండి. టిప్స్ కట్ చేసిన తర్వాత మనం మంచి కంపోస్ట్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఈ 6 నెలలు అయితే మంచిగా అయితే కాయలు కాస్తాయి. నేనైతే ఇలా కాయలు కాయినప్పుడల్లా పైన అయితే ఇలా టిప్స్ అయితే కట్ చేసేస్తూ ఉంటాను. నేను అయితే డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్పాలంటే నేను ఇది ఒక నర్సరీలో తెచ్చుకున్నానండి. నేను ఇది వేసిన తర్వాత నాకు 6 నెలలకే 2 కాయలు అయితే వచ్చినాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ నుంచి అయితే ఇంకా చాలా కొమ్మలు వస్తూ ఉంటే నేను వేరే పాట్లో వేసుకున్నాను. అలా 3 పాట్లలో వేశాను. అదే కాకుండా కొంతమందికి అయితే ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా, డ్రాగన్ అయితే కొంతమందికి అయితే ఇచ్చానండి. నా చెట్టు అయితే త్వరగా అయితే ఫ్రూటింగ్ వచ్చింది. లోపలైతే రెడ్ పల్ప్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫెర్టిలైజర్లోకి అయితే వెళ్ళిపోదామండి. మిగతా వాటిలో అయితే డ్రాగన్ ఫ్రూట్ పక్కనైతే మనం చేతితో అయితే తవ్వేస్తాను నేను మిగతా మొక్కలకైతే. ఇదైతే కాస్త ముళ్ళులు అయితే ఉంటుంది, గుచ్చుకుంటుంది, కాస్త కేర్ అయితే తీసుకోవాలండి. పక్కనైతే ఇలా చిన్న కర్రతో ఇలా చిన్న హోల్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మీకు నేను మెయిన్ చూపిస్తున్నది ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి, లేకపోతే కౌడంగ్ కంపోస్ట్ అని మీకు తెలుసు కదా. ఇదే కాకుండా దాంతో పాటుగా ఇదైతే రాక్ ఫాస్ఫేట్ అండి. బోన్ మీల్ అయినా వాడచ్చు. మేమైతే వెజిటేరియన్స్ బోన్ మీల్ అయితే పెద్దగా ప్రిఫర్ చెయ్యం. నేనైతే రాక్ ఫాస్ఫేట్ అయితే ఒక 2 గుప్పలు ఇచ్చానండి. దాంతో పాటుగా వర్మీ కంపోస్ట్ కూడా దానిపైన అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత వాటరింగ్ అయితే ఇచ్చానండి. వాటరింగ్ కూడా వీక్లీ 2 టైమ్స్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా పొల్ల మధ్య కూడా మనం పూత మీద ఉన్నప్పుడు కూడా మనం ఏదో ఫెర్టిలైజర్ అయితే అలా ఇస్తూ ఉండాలండి, వదిలేయకుండా. అప్పుడు పూత రాలిపోకుండా ఉంటుంది. ఎగ్స్ తినేవారైతే ఎక్సెల్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు. దాంట్లో అయితే ఫుల్గా అయితే కాల్షియం ఉంటుందండి. ఇక్కడైతే నాకైతే పెద్దగా అయితే 2 మొక్కలు ఉన్నాయి. 3వ మొక్క కూడా తయారవుతుంది. అది ఎలా వేసుకోవాలి, సాయిల్ మిక్సర్ ఏంటి అనేది, అసలు కర్రలు ఎలా కట్టుకోవాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చిన వెంటనే కూడా చూసారా పూత అది కూడా వచ్చింది. కానీ ఈ పూత అంతా కూడా నిలబడదండి. కొంచెం పూత అయితే పోతుంది. కాస్త పూత ఎప్పుడైతే మనకి పోయిందో అప్పుడే మిగతా కాయలకు కూడా బలం వస్తుంది. ఎందుకంటే మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి దీనికి పెద్దగా బలం అయితే సరిపోదు. మనం కంపల్సరీగా అయితే వీక్లీ అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. మనం అప్పుడప్పుడు ఇలా పొల్ల మధ్యకి కూడా వీక్లీ మనం ఇస్తూ ఉంటే సాయిల్ కూడా ఫెర్టైల్గా తయారవుతుంది. చెట్టు అంతా కూడా కాయలు అయితే వస్తాయండి. ఇంకొక విషయం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ మనం పెట్టుకునేటప్పుడు కూడా కార్నర్స్లో పెట్టుకోండి. చిన్నపిల్లలు అయితే ఉన్నప్పుడైతే కాస్త చూసుకుంటూ ఉండాలండి, ముళ్ళులు ఉంటాయి. నెక్స్ట్ దీన్ని మనం పెంచేటప్పుడు కూడా ఈ కొమ్మలన్నీ కూడా పైకి వచ్చేలా కర్రలు అడ్డంగా నిలువుగా కట్టుకోవాలండి. మ్యాక్సిమం కొమ్మలన్నీ పైకి వచ్చి అక్కడి నుంచి అయితే ఫ్రూట్స్ మనకి వేలాడాలి.
మనం ఎప్పటికప్పుడు అయితే కింద ఉన్న కొమ్మలు కట్ చేసేసి వేరే ఎవరికైనా ఇవ్వడం కానీ మనం వేరే కుండీల్లో నాటుకోవడం కానీ చేస్తుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఈ ఫ్రూట్ అయితే చాలా మూలకైతే పెట్టాను. ఈరోజు సండే కదండి, మా బాబాయ్ అయితే ఈ ఫ్రూట్స్ అయితే కోసాడు. ఇది ఇలా కోసిన తర్వాత అయితే ఇలా టేస్ట్ అయితే చేస్తున్నానండి. మా గార్డెన్లో అయితే డ్రాగన్ అయితే మంచి స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకు